నూజివీడు పరిసర ప్రాంత రైతులు స్థానికుల సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థాన అన్న ప్రసాదానికి 42వసారి కూరగాయలను పంపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నక్క సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో ప్రతి నెలా టీటీడీ అన్నప్రసాదానికి కూరగాయలను పంపించడం ఆనందంగా ఉందని తెలిపారు. కూరగాయలను తరలించే టీటీడీ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం వాటిని తిరుమలకు పంపించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, స్థానిక ప్రముఖులు, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం సభ్యులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 2026 ఈ జూలై నెలలో కూడా మరి ఈ శనివారం నూజివీడులో ఉన్నటువంటి వెంకటాచల దేవస్థానం నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి, అలాగే ద్వారకా తిరుమల దేవస్థానాన్ని కూడా మిత్రుడు మరి సత్యనారాయణ గారు దేవరగుంట, ఈయన ఒక 42 నెలల క్రితం సంకల్పం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అక్కడ జరిగే అన్నదానానికి నూజివీడు ప్రాంతం నుంచి కూడా మరి కూరగాయలు పంపించడానికి సంకల్పం చేస్తే, దీనికి నూజివీడు ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా దీన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఇవాళకి 42 నెలలుగా మరి దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ద్వారకా తిరుమల మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకో ప్రధాన దేవాలయం, దానికి కూడా మరి కూరగాయలు పంపించడం అంటే మామూలు విషయం కాదు. మరి అదేవిధంగా నిన్న మిత్రులందరూ కలిసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగిలిన ప్రధానమైన దేవాలయాలకు కూడా మరి నూజివీడు ప్రాంతం నుంచి రైతులు కానీ వ్యాపారస్తులు అందరూ కూడా అటు వాడపల్లి, మరి ద్వారకా తిరుమల, శ్రీశైలం, మరి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి కూడా మరి నూజివీడు మెట్ట ప్రాంత రైతులందరూ కలిసి ఎక్కడో తెనాలిలో పంటలు పండే ఏరియాలో మా ఆళ్ళు కొన్ని వేల టన్నులు మరి ఈ రాష్ట్రానికి అందించే పరిస్థితి ఉంది. కానీ మా నూజివీడు ప్రాంతంలో మెట్ట ప్రాంతం నుంచి కూడా మరి ఈ రైతులంతా కలిసి ఒకవేళ కేజీ వచ్చి 100 రూపాయలు పైబడినా కూడా ఏ రోజు కూడా వెనకాడకుండా వేల రూపాయలు, లక్షల రూపాయల ఖర్చుతో మరి ఆయా దేవస్థానాల అన్నదానానికి పంపిస్తా ఉన్నారు. మరి ఈ యొక్క అన్నదానంలో సహకరిస్తున్నటువంటి వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ అందరికి కూడా మరి శిరస్సు వంచి వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో కూడా మరి నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం జరిగి మరి ఆయా దేవస్థానాల్లో ఎవరైతే మరి ఆ దేవదేవుని దర్శనం చేసుకున్నాకే ప్రసాదం స్వీకరిద్దామని చాలా మంది ఆలోచన చేస్తారు. ఆ సమయంలో సాయంత్రం అయిన తర్వాత కూడా వాళ్ళు ప్రసాదం స్వీకరించే పరిస్థితి ఉంటుంది. అది వాళ్ళు కనీసం సాంబార్ భోజనం పెట్టినా కానీ ఎంతో మధురంగా ఉండే పరిస్థితి ఉంది. మరి వీటన్నిటికీ కూడా ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ నూజివీడు పట్టణంలో మరి పూజ్య గురువులు మరి జగద్గురు అయినటువంటి శ్రీ చంద్రశేఖర మహాస్వామి వారి సంకల్పంతో నూజివీడులో కూడా మరి రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే శాశ్వత అన్నదాన పథకం అనమాట. ఈ నూజివీడులో జీవిస్తున్నటువంటి ఏ వ్యక్తి కానీ, ఈ నూజివీడు వచ్చినటువంటి ఏ వ్యక్తి కానీ ఈ రోజు నాకు ఈ ఊళ్ళో మరి ఏ అమ్మ దగ్గర అన్నం దొరకలేదనేటటువంటి పరిస్థితిలో ఆకలితో పడుకోకూడదనే ఉద్దేశంతో మరి పెద్దలందరూ సహాయ సహకారాలతో త్వరలో పెద్ద ఎత్తున అంటే నూజివీడులో ప్రతిరోజు అన్నదానం చేసేటటువంటి ప్రక్రియ త్వరలో ప్రారంభించబోతున్నాము. దానికి కూడా మరి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ శాశ్వత అన్నదాన పథకానికి మరి సహాయ సహకారాలు అందించాలని, అలాగే నూజివీడు ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి ఈ యొక్క మరి అన్ని దేవాలయాలు, రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాలు, మరి వేల సంఖ్యలో భోజనం చేసే ప్రధాన దేవాలయాలకి నూజివీడు నుంచి కూరగాయలు వెళ్ళటం అనేది అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నాం. మామిడికాయలతో స్టార్ట్ చేశారు, దీన్ని మ్యాంగో టౌన్ గా నూజివీడు ఉండబోయింది కాబట్టి అప్పుడు స్టార్ట్ చేశారు. దాన్ని వాళ్ళ కూరగాయలతో కూడా మరి మేము పంపిస్తా ఉన్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి అందరికి కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నమో వెంకటేశాయ. నా పేరు సత్యనారాయణ, మాది దేవరగుంట అండి, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా. తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారికి ఇది 42వ లోడు. అదే రకంగా ద్వారకా తిరుమల కూడా 42. దేవరగుంట రైతులు, నూజివీడు దాతలు పరిసర ప్రాంతాల్లో కాసిన మంచి కూరగాయల్ని ఆ దేవదేవుడికి మన ఇక్కడ నూజివీడు నుంచి వెళ్ళటం అనేది అది మన పూర్వజన్మ సుకృతమయ్యా. స్వామివారు ముందు కూడా ఇలా కొనసాగించి దీనికి సహకరించిన దాతలందరూ కూడా ఆ స్వామివారి సల్లన దయా దాక్షాలతోటి ఆ స్వామివారిని చూడాలని మేము వేడుకుంటున్నామయ్యా. ఓం నమో వెంకటేశాయ.
గత 28 సంవత్సరాలుగా నూసివీడులో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గోగినేని బాలాజీ గారి ప్రేమలత సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ నందు డాక్టర్ గోగినేని బాలాజీ గారు ఇకపై నూసివీడు నందు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో గలరు. నూసివీడు ప్రజల సౌకర్యార్థం ఓపీజీ ఎక్స్రే ద్వారా 32 దంతములు ఒకే ఎక్స్రేలో చూడగల సౌకర్యం. 100 రూపాయలు. ఈహెచ్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత దంత వైద్యం. ఎక్స్రే నిమితో ఈహెచ్ఎస్ పేషెంట్లకు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని రకాల దంత వైద్యములు లేజర్ పరికరాలతో చేయబడును. ప్రేమలత సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్ నూజివీడు.